మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది కనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9(2) నోటీసులు జారీ చేసిన సమయంలో ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనామ్ ల్యాండ్స్ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వసారి ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే
బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్లో ఇంటింటికి కుళాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం. కేంద్రం ఒప్పుకునింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తా ఉంది. అందుకే హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకో పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచే మనం ఏదైతే డ్రైన్స్లో వేస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నెలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వైట్ ట్యాప్ అంటే సిమెంట్ రోడ్లు వేస్తే చాలా రోజులు మన్నక ఉంటాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం. మనం ఇక్కడంతా ఈ మార్గం ఉంటే ఆ రోజు ఇక్కడుండే అభిమానులందరికీ చెప్పాలి, విధ్వంసం జరిగినప్పుడు మొట్టమొదటిసారి బయట వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదని కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదే మరిగా బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలిశాం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కేంద్రం ఏ విధంగా సహకరించింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకుంటాం. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడుతున్నాం.
ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఇప్పటికే మీరు చూశారు. సంక్షేమం ఎవరు చేయలేని కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6లో చెప్పినట్టు కాకుండా అదనంగా ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ గీత కార్మికులందరికీ సహాయం చేశాం. ఇవన్నీ చేసి అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు. పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి. మీరు కష్టపడ్డారు. లక్షల మంది పరీక్షలు రాశారు. అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇండ్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితి.